ఏడవడం తప్పు కాదు, క్రింద పడిపోవడము తప్పు కాదు. కానీ ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, క్రింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. ప్రయత్నాలను, పోరాటాలను పిరికివారు మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చేయరు, విజేతలు విడిచిపెట్టరు. జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. నీ వయసు ఎంతైనా పర్వాలేదు, నీవు ఒక గమ్యాన్ని ఏర్పరచుకోవడానికి అది ఎంత మాత్రం అడ్డంకి కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి. అదే ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. ఉప్పొంగే ప్రేమను, హద్దులేని కోపాన్ని, నరం లేని నాలుకను అదుపులో పెట్టినవాడే గొప్పవాడు. బంధం అశాశ్వతమైనదిగా తలిస్తే దూరం అవుతుంది, శాశ్వతంగా స్వీకరిస్తే దగ్గరగా చేరుతుంది. ఏదైనా మన మనసులో నుండే మొదలవుతుంది. బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, మరణించాక గుర్తుంచుకోరు. నా అనే దానిలో స్వార్థాన్ని తీసివేస్తే చులకన భావాలు, కోపాలు ఏవీ ఉండవు. చిన్నపిల్ల మనసులా మన పలకరింపు బంధం ఉంటుంది. మనకు మనం ధైర్యంగా నిలబడినప్పుడే అన్ని బాధల నుండి పోరాడే ధైర్యం వస్తుంది. కలిమి ఎంత ఉన్నా తృప్తి లేని వారికి మనశ్శాంతి లేదు. ఏమి లేకున్నా తృప్తి ఉంటే అశాంతి ఉండదు. నిశ్శబ్దం అంటే వెలుపల అలజడి లేకపోవడం, మౌనం అంటే లోపల అలజడి లేకపోవడం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు నీవు మాట్లాడే మాటలని బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఏ స్నేహం చివరి వరకు ప్రయాణిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్లను మోసగించకు, నా అనే వాళ్లను వదిలిపెట్టకు. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ మరియు అంకితాభావం. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. మనం కన్ను మూస్తే మన చుట్టూ ఉన్నవారి గుండె క్షణం పాటు ఆగిపోవాలి. గుండె బాధతో బరువెక్కాలి, ఊరంతా చిన్నపోవాలి. అది బ్రతుకంటే. తనకి ఉపకారం చేసే వారిని చెడ్డవారని భావించే వ్యక్తి కన్నా చెడ్డవారు ఎవరూ ఉండరు. సంభాషణ ఓ మంచి విషయమే, కానీ అంతకన్నా మంచి విషయం ఓ చక్కటి నిర్ణయం. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతోనే వచ్చే గొప్ప గుణం. పరిచయం లేని వ్యక్తికి ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. వ్యసనం మనిషిని అన్ని విధాలా బలహీనుడిని చేస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. వ్యసనపరుడైన ఏ వ్యక్తి సంపాదనపరుడు కాలేడు. సంపాదించిన ఆ డబ్బు ఎంతో కాలం నిలబడదు. 100 మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు, పొందిన స్నేహాన్ని 100 ఏళ్ళు కాపాడుకోవడం గొప్ప. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది.
అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. పునాది లేని ఇల్లును గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. కళ్ళల్లో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు తియ్యగా ఉండాలి. ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. చుట్టూ గాలి ఎలా ఉన్నా పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. గుండెలో బరువు ఎంత ఉన్నా పెదవులలో చిరునవ్వు ఉండాలి. అందం కన్నా మనిషి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. నీ తల్లి చూసిన పురిటినొప్పుల కంటే పెద్ద యుద్ధమేమీ లేదు లోకంలో. భరించడం ఒక్కటే అమ్మ దగ్గర నేర్చుకుంటే నువ్వు బ్రతకడం ఎలాగో అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. నడవడికను మెరుగుపరుచుకోవడమే మనిషి నిరంతర లక్ష్యం. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. ఎదుటివారి ఆనందం చూసి బాధపడడం కూడా పాపమే, అది నీకు శాపమే. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఎక్కువ కాలం జీవించాలంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. మనిషికి మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతునిగాను అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే. చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. అన్నింటికన్నా జ్ఞానం గొప్పది. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది, జాగ్రత్త. కొందరు పని ఉంటేనే పలకరిస్తారు, లేదంటే చేదరించుకుంటారు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం కురిపిస్తారు, అవసరం తీరాక తగలేస్తారు. అదే నేటి మనిషి నైజం. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ముందు చూపు లేనివారు గొప్ప పనులు చేయలేరు. లైఫ్లో ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, ఏదైనా ఎదిరించవచ్చు. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కాబట్టి. తప్పులు చేయటానికి కాదు, తప్పులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడేదే తెలివి. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. మరణాన్ని జయించి బ్రతకడం అంటే ఈ సమాజానికి మంచి చేయటం. శత్రువును బలహీనంగా భావించవద్దు. అతను మీకంటే బలహీనుడైతే అతని బలాన్ని బాగా అంచనా వేయండి. లేకుంటే మీరు బలహీనమైన శత్రువుతో కూడా ఓడిపోతారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు.
ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చోకండి. అలా ఆలోచిస్తే నీవు నీ జీవితంలో బాగుపడవు. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకటానికి పనికిరాదని అర్థమైంది. ప్రపంచానికి నీవు ఒక మామూలు మనిషివి మాత్రమే. కానీ నీపైనే ఆశలు పెట్టుకున్న నీ కుటుంబానికి నువ్వే ఒక పెద్ద ప్రపంచం. నువ్వు ప్రేమించే వాళ్ళని భరించడం నేర్చుకో. నిన్ను భరించే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. ఇంట్లో ఎన్ని ఉన్నా భర్త అనేవాడు సరిగా లేకపోతే ఆడవాళ్ళు తమలో తాము ఒంటరితనాన్ని అలవాటు చేసుకొని జీవిస్తున్నవారు ఎందరో ఈ లోకంలో.